బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వలకద్ ఖలక్నల్ ఇన్సాన మిన్ సల్సాలిన్ మిన్ హమాఇన్ మస్నూన్. వేదార్థానికి మేమే మనిషిని కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో సృష్టించాము. వల్ జాన్న ఖలక్నాహు మిన్ ఖబ్లు మిన్ నారి సమూమ్. అంతకుముందు జిన్నాతులను పొగలేని అగ్నిజ్వాలతో సృష్టించాము. వైద్ కాల రబ్బుక లిల్ మలాయికతి ఖాలికుం బషరం మిన్ సల్సాలిన్ మిన్ హమాఇన్ మస్నూన్. ఓ ప్రవక్త, నీ ప్రభు తన దూతలతో చెప్పినప్పటి విషయం కూడా స్మరించుకోదగినది. నేను మానవుని కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో సృష్టించబోతున్నాను. వైదా తబైతు వనవహు ఫీహి వహబకహు సాజిదీన్. నేను ఇతనికి సంపూర్ణ ఆకారం ఇచ్చి అతనిలోని ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడాలి. ఫజదల్ మలాయికతు కుల్లుహుమ్ అజ్మఊన్. దేవదూతలందరూ సాష్టాంగపడిపోయారు. ఇల్లా ఇబ్లీస్ అబా అన్ యకూన మఅ సాజిదీన్. ఒక ఇబ్లీసు తప్ప సాష్టాంగపడే సజ్దా చేసే వారిలో చేరడానికి వాడు అడ్డు వచ్చి నిరాకరించాడు. ఖాల యా ఇబ్లీసు మా లక అల్లా తకూన మఅ సాజిదీన్. ఓ ఇబ్లీస్, నీకేమైంది? నువ్వు సాష్టాంగపడే వారి సరసన ఎందుకు చేరలేదు అని అల్లా అడిగితే, ఖాల లమ్ అకుల్ లిఅస్జుద లిబషరిన్ ఖలక్తహు మిన్ సల్సాలిన్ మిన్ హమాఇన్ మస్నూన్. కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో నువ్వు సృష్టించిన అధమజీవి మానవ మాతృడి ముందు సాష్టాంగపడడం నాకు తగదు అని జవాబు ఇచ్చాడు. ఖాల ఫఖ్రుజ్ మిన్హా ఫఇన్నక రజీమ్. అల్లా అన్నాడు, అల్లాతో ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ధూత్కరించబడ్డావు. వైన అలైక లానత ఇలా యౌమిద్దీన్. నిశ్చయంగా తీర్పు దిన వరకు నీపైన శాపం ఉంటుంది. ఖాల రబ్బిక అన్జిర్నీ ఇలా యౌమి యుబ్అసూన్. ఖాల ఫఇన్నక మినల్ ముంజరీన్. ఇబ్లీస్ విన్నవించుకున్నాడు, అందరూ తిరిగి లేవబడే రోజు వరకు నాకు వ్యవధి నీకు వ్యవధి ఇవ్వబడింది అన్నాడు అల్లాహ్. ఇలా యౌమిల్ వక్తిల్ మాలూమ్. ఖాల రబ్బి బిమా అగ్వైతనీ లఉజయ్యినన్న లహుం ఫిల్ అర్ది వలఉఘ్వియన్నహుం అజ్మഈన్. ఆ నిర్ధారిత గడియ వచ్చే రోజు వరకు నీకు గడువు ఉంటుంది. ఇబ్లీస్ అన్నాడు, ప్రభు, నీవు నన్ను అపమార్గం పట్టించావు కాబట్టి నేను వారికి భూమండలంలో పాపకార్యాలన్నీ అందమైన చిత్రగా చూపిస్తాను. ఆ విధంగా వారందరినీ అపమార్గానికి లోను చేస్తాను. ఇల్లా ఇబాదక మిన్హుముల్ ముఖ్లసీన్. ఖాలా దజిరాతునా లైయ ముస్తఖీం. వారిలో ప్రత్యేకంగా ఎన్నుకున్న నీ దాసులను తప్ప. అల్లా ఇలా సెలవిచ్చాడు, నా వరకు చేర్చే రుజుమార్గం మాత్రం ఇది. ఇన్న ఇబాదీ లైస లక అలైహిం సుల్తాను ఇల్లా మన్ ఇత్తబఅక మినల్ గావీన్. నిశ్చయంగా నా దోషులపై నీ పెత్తనం నడవదు, నిన్ను అనుసరించే మార్గభీముల మీద మాత్రమే నీ పెత్తనం సాగుతుంది. వైన్న జహన్నమ లమౌఇదుహుం అజ్మఈన్. వారందరి కోసం వాగ్దానం చేయబడిన స్థలం నరకం. లా తబాతు అబ్వాబ్ లికుల్లి బాబిన్ మిన్హుం జుజుం మఖ్సూమ్. దానికి 7 ద్వారాలు ఉన్నాయి. ఒక్కో ద్వారం కోసం వారిలోని ఒక్క వర్గం ప్రత్యేకించబడి ఉంది. ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతిన్ వఉయూన్ వద్ఖులూహా బిసలామిన్ ఆమినీన్. నిశ్చయంగా దైవభీతి పరులు ఉద్యానవనాలు చెలమల మధ్య ఉంటారు. భద్రంగా ప్రశాంతంగా వీటిలో ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. వనదానా మా ఫీ సుదూరిహిం మిన్ గల్లిన్ ఇఖ్వానన్ అలా సురురిన్ ముతఖాబిలీన్. వారి హృదయాల్లో ఏ కాస్త కల్మషం మిగిలి ఉన్న దానిని కూడా మేము తొలగిస్తాము. వారు సహోదరుల వల్ల ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు. లా యమస్సుహుం ఫీహా నసబున్ వమా హుం మిన్హా బిముఖ్రజీన్. వారికక్కడ ఏ విధమైన చిక్కుచింత ఉండదు, అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టడం అనేది ఉండదు. నబ్బి ఇబాదీ అన్నీ అనల్ గఫూరుర్ రహీమ్. ఓ ప్రవక్త, నా దాసులకు తెలియజేయి, నిశ్చయంగా నేను మాత్రమే క్షమించేవాడను, కరుణించేవాడను. వన్న అదాబి వల్ అదాబుల్ గలీమ్.
నా శిక్ష కూడా వ్యధాభరితంగా ఉంటుందని తెలియపట్టు. ఇబ్రాహీం వారికి ఇబ్రాహీం అతిథుల సంగతి కూడా తెలియపడుతూ వారు ఇబ్రాహీం వద్దకు వచ్చినప్పుడు అతనికి సలాం చేశారు. నాకెందుకు భయంగా ఉంది, ఇంతకు మీరెవరు అని ఇబ్రాహీం అన్నాడు. భయపడకండి, నీవు జ్ఞాన సంపూడైన కుమారుడు కలుగుతాడని శుభవార్తను వినిపించడానికి మేము వచ్చాం అని వారు అన్నారు. దానికి అతను ఏమిటి, ఇప్పుడు శుభవార్తను వినిపిస్తున్నారు, నేను వృద్ధాన్ని చేరుకున్న తర్వాత ఇంకేం శుభవార్త అన్నాడు. నేను వృద్ధాప్యానికి చేరుకున్న తర్వాత ఇంకేం శుభవార్త అన్నాడు. కాలు బచ్చన్నా కబిల్లాకి వలాతకు మినల్ కానితీన్ మేము నీకు నిజమైన శుభవార్తను వినిపిస్తున్నాం కనుక నీవు నిరాశకు లోను కావద్దు అని వారు అన్నారు. తన పరపు కారుణ్యం పట్ల మార్గభ్రష్టుడు తప్ప మరెవడు నిరాశ చెందుతాడు అని ఇబ్రాహీం అన్నాడు. ఓ అల్లా దూతలారా, మీరు ఇంకా ఏ పనుల మీద వచ్చారు అని ఇబ్రాహీం అడగగా, కాలు అయినా వాయిలా చెప్పారు, అపరాధ జనుల వైపు మేము పంపబడ్డాము. అయితే లూత్ ఇంటి వారిని మాత్రం మేము రక్షిస్తాము. ఒక్క అతని భార్య తప్ప ఆమె వెనుక ఉండిపోయి వారితో కుమ్మక్కు అయిందని మేము భావిస్తున్నాము.